హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ CID 000. సో డస్టింగ్, ఇల్లు కట్టడం కష్టం కాదండి, జీవితకాలం మెయింటైన్ చేయటం అనేది బిగ్ టాస్క్. ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కడతారు, 2 అంతస్తులు 3 అంతస్తులు, డూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు, కానీ డస్టింగ్ చేయటంలోనే అసలు సిసలైన కష్టం, నీట్గా ఉంచటంలోనే అసలు సిసలైన ఏమంటారంటే టాస్క్. సో ఈ డస్టింగ్ అనేది ఎలా చేయాలి? ఎప్పుడు కూడా క్లాత్ తీసుకొని దులిపేస్తుంటారు, ఇలా 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 అక్కడికక్కడ వెళ్ళిపోయింది. అది చాలా రాంగ్. ఆ డస్ట్ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది, ఆ గోడలకి పడుతుంది, తర్వాత ఎయిర్లో ఉంటుంది. సో డస్ట్ అనేది ఎక్కడికి పోదు, ఎప్పుడు దులపకూడదు డస్ట్ని. సో ఈజీగా డస్టింగ్ ఎలా చేయాలి? చక్కగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్దీగా ఉంటారనమాట. ఇప్పుడు ఆస్మా పేషెంట్స్ ఉంటారు, పసిపిల్లలు, వృద్ధులు, ఎవరైనా సరే హెల్దీ ఆక్సిజన్ అనేది, హెల్దీ గాలి కావాలి. సో గాలిలో ఈ డస్ట్ కలిసి సో మనకి తేడా చేస్తుంది. సో ఈ డస్టింగ్ అనేది ఈజీగా నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం రండి, ఓకేనా? సో నాకు తక్కువ సామాన్తో ఇల్లు అందంగా ఉంచుకోవటం ఇష్టం. ఎందుకంటే ఎక్కువ సామాన్ అయితే ఎక్కువ పని ఉంటుంది, ప్రతి సామాన్ని తుడుచుకోవాలి. సో షోకేసుల్లో పెట్టే సామాన్ కాకుండా బయట పెట్టే సామాన్ ఏది కూడా నేను ఎక్స్ట్రా అనేది పెట్టను. ఏది పెట్టినా మళ్ళీ తుడుచుకోవాల్సిందే అని నాకు తెలుసు. అందుకని నేను సామాను కొనడం కూడా తక్కువే అండి, ఆ బయట డిస్ప్లే పెట్టడం కూడా తక్కువేనండి. ఎందుకంటే పెట్టిన ప్రతి వస్తువుని కూడా మనం క్లీన్ చేసుకోవాల్సిన పని ఉంటుంది. అలా క్లీన్ చేసినప్పుడే ఇంటికి అందం ఉంటుంది. ఎవరో చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో ఫంక్షన్ల కోసమో కాదు కదా, మన కోసం మనం నీట్గా ఉంచుకోవాలి కదా. అందుకని సామాను వీలైనంత తక్కువగా ఉంచుకుంటాను నేను. సో నా పద్ధతి ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ డస్ట్, సో డస్ట్ అనేది సన్న పార్టికల్స్ లాగా ఉంటుంది చూడండి. ఈవెన్ దో మార్నింగ్ డస్ట్ క్లీన్ చేసినా కూడా మీకు నేను చూపిస్తా చూడండి. వేళ్ళతోటి ఇట్లా మనం అనేసరికి డస్ట్ అనేది ఎలా అంటుకుంటుందో చూడండి ఒకసారి. అదిగోండి అది. సో ఇలాంటి డస్ట్ ఉన్నప్పుడు, పార్టికల్స్ లాగా ఉన్నప్పుడు మనం దులిపితే ఏమవుతుంది, ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి యువతల పడుతుంది, ఎయిర్లో ఉంటుంది. సో మనం పీల్చుకున్నప్పుడు మళ్ళీ మనకు అది ముక్కుల్లోకి వెళ్ళటం అలా ఉంటుంది. సో దులపటం అనేది అస్సలు చెయ్యనండి నేను. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ట్రెడిషనల్ వే, వెనకటి నుంచి ఏంటంటే గుడ్డతో దులపటం చేయటం చేస్తారు, కానీ అది మనకి మంచిది కాదు, అది అక్కడే ఉండిపోతుంది. ఇట్లా ఏముందండి, వెనకటి నుంచి ఒక గుడ్డ పెట్టుకొని దాంతో దులిపేసి ఇంకా తుడిసినా ఒక రకం, కానీ ఇట్లా దులపటం వల్ల చూడండి డస్ట్ అనేది అక్కడే పడిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక దాని మీద, గ్రిల్ మీద, నేల మీద, ఎయిర్లో మొత్తం డస్టే ఉంది చూడండి. మీకు చూపించటం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా దులపటం వల్ల చూడండి క్లియర్గా కూడా పోదు, డస్ట్ అనేది అక్కడే ఉండిపోతుంది. మరి క్లాత్తో దులపకపోతే మరి ఇలా గ్రానైట్స్, మరి డైనింగ్ టేబుల్ తుడవాలి, రోజు స్టవ్ తుడవాలి, ఇలా వుడెన్ తుడవాలి, గ్రానైట్స్ తుడవాలి. ఇలా మనం పెట్టించుకున్నాము అంటే ప్రతిదీ కూడా డస్టింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డే చేసుకోవాల్సిందే కదా. ఇది ఇట్లా గట్టులాగా పెట్టించుకున్నా అండి. దీని మీద నేను చట్నీస్ పెట్టుకుంటాను. ముందుగా అండి ఇట్లా స్పాంజ్ మాప్స్ దొరుకుతాయి కదా మనకి, సాఫ్ట్గా ఉంటాయి. ఇట్లా తడపగానే మనకి ఏమవుతుంది, మెత్తగా అయిపోతుంది. దాంట్లో నుంచి గట్టిగా పిండేస్తే 90% ఆఫ్ వాటర్ వెళ్ళిపోతుంది. అయినా కానీ వుడెన్వి అంత తడి పెట్టి తుడిస్తే పాలిష్లు అయిపోతాయి. కాబట్టి అదే క్లాత్తో ఫస్ట్ నేను మొత్తం గ్రానైట్స్ అన్నీ తుడవమని చెప్తానండి అమ్మాయికి. సో ఇది నేను చెప్పటం వల్ల ఆవిడ చక్కగా చేసి పెడుతుంది. నేను ఎలా చెప్తే అలాగే చేస్తుంది అమ్మాయి. సో గ్రానైట్స్ అన్నీ కూడా ఆ తడి కొంచెం ఎక్కువ అనిపించినా గట్టిగా పిండేసేయాలన్నమాట. ఇప్పుడు 90% ఉంది. సో ఫస్ట్ టీపాయ్స్, మాకు అన్ని మార్బుల్ టీపాయిలు, సో గ్రానైట్ ఇట్లా బండ మీద గ్రానైట్ వేయించా కదా. సో ఇక్కడ కూడా వుడ్ ఉంది చూడండి, అక్కడ తుడవనివ్వను ముందు. సో ఫస్ట్ తుడిసేసరికి ఆ కొంచెం తడి కూడా మనకి తగ్గిపోయి కొంచెం డ్రైగానే అవుతుందండి అన్నీ తుడిచేసరికి. సో మాకు ఇలా గ్రానైట్స్ 2, తర్వాత 2 టీపాయిలు, సో వీటి కూడా మినిమం తడి ఉన్న దాంతో తుడవమంటానండి. సో ఫస్ట్
తను చేసేది ఏంటి అంటే పింక్ క్లాత్ని చక్కగా వాష్ చేసి బాగా పిండేసి ఇక రోజు చేసే పనే అండి ఇది. అలా టీపాయ్స్, స్టోన్ టీపాయ్స్ కదండి, దీన్ని లైట్ తడి పెట్టాలి. సో ఎక్కువ తడి కూడా చేయకూడదు. మళ్ళీ వెనకాల ఇక ఇది కూడా కొంచెం దీంతో తుడిపిచ్చేస్తా అండి. సో నేను ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో చేస్తున్నా కాబట్టి నేను అన్ని వస్తువులు, తనైతే రోజు ఈ వస్తువులన్నీ తీసేసి తుడుస్తుంది. నేను వీడియో కోసం నేను తుడిచి మీకు చూపిస్తున్నాను. సో చాలామంది వైట్ అనేది చాలా కష్టం అంటారు, కానీ నాకు వైట్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుందండి. వేరే వాటికంటే కూడా వైట్ మెయింటెనెన్సే నాకు చాలా ఈజీగా ఉంది. సో ఈ టీపాయి, సో మళ్ళీ అన్ని రూముల్లో కిటికీలో గ్రనైట్స్ ఉంటాయి మాకు. సో ఈ పింక్ దాంతో అన్నీ తుడుచుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి వచ్చేది వుడెన్. అప్పటికి ఈ క్లాత్కున్న తడంతా ఆల్మోస్ట్ వెళ్ళిపోతుందండి. అప్పుడు ఈ స్పీకర్స్, నెక్స్ట్ ఈ వుడెన్, ఇవన్నీ తుడుచుకుంటూ వస్తుందండి. సో ఇలా చేయాలండి డస్టింగ్. సో ఇక్కడ కూడా మన గోడలకి కూడా దీంతో తుడిచేసేయచ్చు. సో రోజు ఏమి గోడలు ఇవన్నీ తుడవదండి వుడెన్వి. ఎప్పుడన్నా పండగలు ఉన్నప్పుడు అప్పుడు టోటల్ తుడిపిస్తాను. రోజు మాత్రం ఊళ్ళో కింద అంటే బొమ్మలు పెట్టే చోట, ఇట్లా కనపడే చోట ఇవన్నీ కూడా అమ్మాయి ఇలా వైప్ చేస్తుంది. సో డస్ట్ అనేది మనం ఎక్కడికక్కడ పట్టేసుకున్నాం చూసారా, అది ఎగరకుండా ఎక్కడికక్కడ డస్ట్ అనేది మనం ఈ స్పాంజ్కి అంటుకుపోతుంది లెగవకుండా. చూడండి, ఎక్కడ కూడా లేదు, అలానే తడి కూడా లేదు. ఈ విధంగా మనం చేసుకోవాలండి క్లీనింగ్. సో క్లాత్ వాడకుండా ఇలా స్పాంజ్ వాడటం వల్ల మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ. క్లాత్కి ఏమో అలా మరకలు పడిపోయినట్టు అవుతుంది, బట్ ఈ స్పాంజ్కి ఏంటంటే ఇట్లా వాష్ చేయగానే మనకి మళ్ళీ నీట్గా అయిపోతుంది. చూసారా, మెయింటెనెన్స్ కూడా తక్కువ, డస్ట్ పూర్తిగా వచ్చేస్తుంది. మనం ఎక్కడ కూడా దులపట్లేదు. ఎప్పుడైనా సరే దేన్నైనా సరే తుడవటం ఈజ్ ద బెస్ట్ అండి. డస్ట్ అనేది పట్టేసుకున్నాం, నీళ్ళ కింద వాష్ చేసాం. దీన్ని ఇలా పెట్టుకుంటా అండి వాష్ బేసిన్ దగ్గర. సో పొద్దున్నే రాగానే అమ్మాయికి అలవాటే అలా క్లీన్ చేసేసుకుంటుంది. ఇంకా కిచెన్ దగ్గరకు వచ్చేసరికి, సో ఇప్పుడే వంట అయింది, ఇంకా గిన్నెల్లోకి నేను తీసుకోలేదు. సో ఇది కిచెన్ అండి. ఇది ఎందుకో సోప్ ఎల్లో కలర్ది కిచెన్కి. ఇది మన డిష్ వాష్ చేసే సోప్ ఉంటుంది కదా, దాని మీద పెడుతుంది, అది ఇలా డాగులు పడిపోతుంది, ఎందుకో అర్థం కాలేదు. సో అమ్మాయి రోజు తుడిసినాకండి చక్కగా అట్లా చిన్న నా క్రియేటివిటీ ముగ్గులు వేస్తా. యాక్చువల్గా ఇదేది పూజలు భక్తి భావం కాదు, నాకు అలంకరణ ఇష్టం. సో అక్కడ వేస్తుంటా అనమాట. అలా నాకు చాలా నీట్గా అనిపిస్తుంది అలా చేస్తే. వండేటప్పుడు కూడా క్రియేటివిటీ ఉండాలి కదా. సో ఇక అలమర్లు, కిచెన్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ మ్యాట్స్ని ఇంట్లో అస్సలు దులపనివ్వనండి. అన్నీ తీసుకెళ్ళి బయట దులుపుతుంది. అక్కడ కూడా డస్ట్, మాకు బాల్కనీ ఉంది కాబట్టి బయటకు వెళ్ళి దులిపేస్తుంది. చాలా డస్ట్ పార్టికల్స్ వస్తాయి కాబట్టి ఇంట్లో అయితే అసలు దులపదండి. అలా బయట చీపురుతోటి కొట్టేస్తుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా మనం వాష్ చేయటం వల్ల లెగవటం కూడా ఉండదు. మరి ఇంత బాల్కనీస్ అట్లా లేని వాళ్ళైతే ఇట్లా దులపకపోవటం కూడా బెటర్. ఒక 1 వీక్ ఒకసారి వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. డస్ట్ అనేది ఎయిర్లో వెళ్ళకుండా. మాకు ఏంటంటే విషవల్లమైన బాల్కనీ అదంతా ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం లేదు. బయటకు వెళ్తుంటే అక్కడ ఊడ్చి ఎత్తేస్తుంది. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇంకేమైనా కానీ సజెషన్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటా మరి, బాయ్.